హాయ్ అండి అందరికి 3 రోజులు పోయినా కానీ అబ్బా సరిపోయింది అనుకోండి. ఎందుకంటే ఊరు నుంచి వచ్చే వరకు ఇల్లు అయితే చాలా చిందర వందరగా ఉన్నాయి. ఎట నూరి పోతే దొంగల భయం ఉంటది కానీ మాకైతే కోతుల భయం ఉంటది. ఇంటికి వచ్చే వరకు ఇల్లంతా సర్దేసుకొని శుభ్రం చేసుకునే వరకు సాయంత్రం అయింది. అరే ఇవాళ బుధవారం కదా, సంత ఉంటది, సంతకు పోయి కూరగాయలు తెద్దామని అయితే పోయినా. ఇక తోటలో బెండకాయలు బాగా కాస్తానట్టున్నాయి, కుప్పలు కుప్పలు పోసి అమ్ముతున్నారు. కేజీ 20 రూపాయలే. ఇక తక్కువ ధరే కదా అనేసి 1 కిలో అయితే పట్టుకొచ్చిన. బాగానే తీసుకొచ్చిన కానీ తీసుకొచ్చిన తర్వాతనే ఆలోచిస్తానా పులుసు పెట్టాలా ఫ్రై పెట్టాలా అనేసి. పులుసు పెట్టిందనుకో ఈ వానాకాలంలో పులుసు ఏంటంటారు, అదే ఫ్రై చేసిందనుకో బంక బంక ఉంది, ఇది ఎట్లా తినాలంటారు. ఈ ఏం చేయాలో అర్థం కాక కొద్దిసేపు అయితే ఆలోచించిన. ఇక స్కూల్ టైం అవుతుంది, మా వాడిని ఎట్లన్నా స్కూల్కి దోలాలి, 3 రోజులు ఇంటికన్నా ఉన్నాడు కదా అనేసి ఇక ఫ్రై అయితే తొందర అవుతుందని ఫ్రై అయితే చేస్తానా. ఇక చిన్న ఆలోచన చేసి దీంట్లో అయితే నిమ్మకాయ అయితే పిండిన. ఇక నిమ్మకాయ పిండే వరకు అయితే ఒక్క బెండకాయ ముక్క ఇంకో బెండకాయ ముక్కకు అస్సలే అంటుకోవాలి. మీకు కూడా నచ్చితే ఇట్లా చేయండి. 3 రోజులు ఇల్లు తాళం పెట్టి ఉండేసరికి మిషన్ కాడికి అయితే వచ్చి వెళ్ళిపోయారట. ఇక ఇచ్చిన బట్టలు కుట్టి రిటర్న్ ఇవ్వాలి కదా. ఇక 3 రోజులు ఇప్పటికే లేట్ అయింది, ఏమంటారో ఏమో. ఇక నేను మధ్యాహ్నం కూర్చొని అన్ని జాకెట్లు అయితే కట్ చేయాలి. మళ్ళీ ఒక వీడియో తోటి అయితే మళ్ళీ వస్తాను. ఉంటాను మరి. అరే మర్చిపోయినా, లైక్ వేసి అయితే వెళ్ళండి. బాయ్.